హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం రాజును మించిన రైతు అనే కథ, నవాబుల కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు వి సూర్యారావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది కేశవ గారు. పూర్వం గోల్కొండ రాజ్యంలో ఒక రైతు ఉండేవాడు. ఒకనాడు ఆ రైతు తన పొలంలో విత్తులు చల్లుకుంటుండగా మామూలు దుస్తులతో నవాబు గుర్రం మీదుగా అటుగా వచ్చాడు. పొలంలో ఒంటరిగా పని చేసుకుంటున్న ఆ రైతు యోగక్షేమాలను తెలుసుకోవాలని నవాబుకు కోరిక కలిగింది. అందుచేత ఆయన గుర్రాన్ని ఆపి, ఏం రైతన్నా, వ్యవసాయం గిట్టుబాటుగా ఉందా అని అడిగాడు. రైతు తలెత్తి చూసి, ఏం బాగులేదోరా, పంట బాగా పండితే 80 రూపాయలు చేతికొస్తాయి అన్నాడు. వాడు నవాబును గుర్తించనే లేదు. వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తావు రైతన్నా అని అడిగాడు నవాబు. ఏముంది దొరా, 20 రూపాయలు పన్ను కింద పోతాయి, 20 బాకీ కింద చెల్లవుతాయి, 20 అప్పు పెడతాను, ఇక మిగిలిన ఆ 20 రూపాయలు గంగపాలు చేస్తాను అన్నాడు రైతు. ఈ సమాధానం విన్న నవాబుకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాకు కాస్త వివరంగా చెప్పన్నా, ఏం బాకీలు చెల్లిస్తావు, ఎవరికి అప్పు పెడతావు, సొమ్ము గంగపాలు ఎందుకు చేస్తావు, నాకేమీ అర్థం కాలేదు అన్నాడు ఆయన. దొరా, నా తండ్రిని పోషిస్తాను, అది అప్పు తీర్చడం, నా కొడుక్కి తిండి పెడతాను, అది అప్పు పెట్టడం, నా కూతురికి అన్నం పెడతాను, అది సొమ్ము గంగపాలు చేయటం అన్నాడు రైతు. రైతు మాటల్లో గల చమత్కారానికి నవాబు చాలా సంతోషించి అతనికి కొంత ధనం ఇస్తూ తాను నవాబునని బయట పెట్టి ఈ విధంగా అన్నాడు. నీ మాటల్లో చాలా నిజముంది, కానీ నాతో అన్న మాటలు మరో పక్షంలో మరెవరితోనూ అనకు, తెలిసిందా అని రైతును హెచ్చరించి నవాబు తన గుర్రం మీద వచ్చిన దారిని తిరిగి వెళ్ళాడు. దివాణం చేరుతూనే నవాబు తన అధికారులందరినీ పిలిపించాడు. అందరూ రాగానే ఇలా అన్నాడు. ఈ ఉదయం నేను గుర్రం మీద ఉత్తరంగా వెళ్ళాను. ఊరికి ఒక మైలున్నర దూరాన ఒక చిన్న పొలంలో ఒక రైతు విత్తనాలు చల్లుతూ కనిపించాడు. వాడిని నేను పలకరించాను. వ్యవసాయం గిట్టుబాటుగా ఉందా అని అడిగాను. దానికి వాడు, పంట బాగా పండితే 80 రూపాయలు చేతికొస్తాయన్నాడు. వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తావని అడిగాను. 20 రూపాయలు పన్ను కడతానని, 20 బాకీ తీరుస్తానని, 20 అప్పు పెడతానని, 20 గంగపాలు చేస్తానని ఆ రైతు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఆ రైతుకు పెద్ద చదువు సంస్కారాలు లేవు, కేవలం పొలం దున్నుకునేవాడు. అయినా వాడింత భావగర్భితంగా మాట్లాడాడు. మరి మీరంతా చదువుకున్నవారు, కానీ మీలో ఏ ఒక్కరైనా వాడి మాటల్లో గల అంతరార్థం చెప్పినట్లయితే ఒక జాగీరు బహుమతిస్తాను. ఆ జాగీరును ఎవరు సంపాదిస్తారో చూస్తాను అన్నాడు. నవాబు ఇచ్చిన సమస్యకు సమాధానం ఎవరు చెప్పలేకపోయారు. ఒక అధికారి మాత్రం నవాబుతో మాట్లాడిన రైతును గురించి ఆరా తీసి రైతును కలుసుకుని, నువ్వు నవాబు గారితో ఈ విధంగా అన్నావట, నీ ఉద్దేశం ఏమిటో నాకు వివరంగా తెలిపినట్లయితే నీకు ఈ రూపాయలని ఇచ్చేస్తాను అని ఒక రూపాయల సంచి రైతు ముందు పెట్టాడు. 6 రూపాయలను చూశాక రైతు రహస్యం దాచలేక అధికారికి తన మాటలు విప్పి చెప్పేశాడు. అధికారి నవాబు వద్దకు వెళ్ళి ఆయన అడిగిన సమస్య విప్పి చెప్పాడు. రైతు తన ఆజ్ఞను ఉల్లంఘించాడని నవాబు గ్రహించి రైతును తన నౌకర్ల చేతి ద్వారా దివాణానికి పిలిపించి, ఏం రైతన్నా, నా మాటలు ఎందుకు అతిక్రమించావు, ఇందుకు నీకు మరణదండన విధిస్తున్నాను, నీ సంజాయిషి ఏమిటి చెప్పు అంటూ అడిగాడు. రైతు భయపడలేదు. అతను ధైర్యంగా, దొరా, నేను తమ ఆజ్ఞను ధిక్కరించలేదు, తమ సమక్షంలో నేను తమ అధికారికి ఆ రహస్యం చెప్పాను. నేను ఆ సంగతి తమ అధికారికి చెప్పేటప్పుడు నా ఎదుట 100 రూపాయలున్నాయి, ప్రతి రూపాయి మీద తమరున్నారు అని జవాబిచ్చాడు. ఆ రైతు తన వద్ద ఉన్న రూపాయల్లోంచి మచ్చుకొక రూపాయి తీసి దాని మీద గల నవాబు బొమ్మను చూపాడు. రైతు తెలివితేటలకు నవాబు మళ్ళీ ఆశ్చర్యపోయి, అవును నిజమే, రూపాయల మీద ఉన్నది నేనే అంటూ రైతును చాలా గౌరవించి మరికొంత ధనం బహుమతి ఇచ్చి పంపించేశాడు. ఇది అండి నవాబు గారి యొక్క గొప్పతనం. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.